సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండల పరిధిలోని నందిగామ గ్రామంలో 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సామాజిక ఫంక్షన్ హాల్ను పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని నిరుపేదలు, పేద, మధ్యతరగతి ప్రజలు తమ వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అతి తక్కువ ఖర్చుతో ఆధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నందిగామ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నందిగామ సర్పంచ్ ఉమావతి గోపాల్, ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు పటంచెరు మండలంలో నందిగామ గ్రామంలో బీదవారికి ఉపయోగపడే రీతిలో ధనవంతుడు పెళ్లి చేసుకునే మోడల్గా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీదవారికి, ఆడబిడ్డకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అందిస్తున్న ఆలోచనతో మన ప్రాంతంలో ఇక కళ్యాణ మండపం కట్టాలి, ప్రతి మండలానికి 3-4 కళ్యాణ మండపాలు కట్టాలనే ఆలోచనతో ఇక్కడ నందిగామ గ్రామంలో 3 కోట్ల రూపాయలతోటి కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఇది బీదవారి కోసం, ఆడబిడ్డ పెళ్లి కోసం, ఇదంతా ఈ ప్రాంత ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో బ్రహ్మాండంగా అన్ని అంగులతో ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు బతుకమ్మ శారీస్ గిట రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు బతుకమ్మ శారీస్ గిట పంచడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మలు కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను గౌరవించే రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నియోజకవర్గంలో అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. फोटो दी